తిరిగి వార్తలకు స్వాగతం. ఏసీ స్టేడియంలో జరుగుతున్న యోగా శిక్షణ కార్యక్రమం నేటితో ముగిసింది. ఈ సందర్భంగా యోగా సాధకులకు కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ప్రశంసా పత్రాలను అందజేశారు. నగరంలోని ఏసీ స్టేడియంలో వేసవి సెలవుల సందర్భంగా ఉచిత యోగా శిక్షణ శిబిరాన్ని నెల రోజులుగా నిర్వహించారు. ఈ శిక్షణ పూర్తయిన సందర్భంగా యోగా సాధకులకు కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం యోగా గురువు ప్రసన్నను సన్మానించారు. ఏసీ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. నగరంలోని ఏసీ స్టేడియంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బీపీ, షుగర్ తదితర పరీక్షలను వైద్యులు నిర్వహించి వైద్య సలహాలను అందజేశారు. ప్రతి నెల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు. అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా క్రీడాకారులకు నెల రోజుల పాటు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశామని వెల్లడించారు. విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు సింహపురి ఎనర్జీ సంస్థ ఉపాధ్యక్షులు సుగాడియా. చిల్లకూరు మండలం వరగలి గ్రామంలో విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిల్లకూరు మండలం వరగలి గ్రామంలో సింహపురి ఎనర్జీ లిమిటెడ్, నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్టుల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు చదువుతున్న 153 మంది విద్యార్థులకు 11,58,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సింహపురి ఎనర్జీ సంస్థ ఉపాధ్యక్షులు సగాడియా విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చన్నారు. విద్యాభివృద్ధి కోసం తమ సంస్థలు ఎల్లప్పుడూ విద్యార్థులకు అండగా నిలుస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో నామా బాబు, శేషగిరి తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు సందడి చేశారు. తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. గురువును సత్కరించి గురుభక్తిని చాటారు. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులతో సందడిగా మారింది. 1992-93 విద్యా సంవత్సరాల్లో పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థులంతా ఒకచోట కలిసి తమ పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేశారు. తమ పూర్వ గురువులను గౌరవప్రదంగా సత్కరించుకున్నారు. ఫోటోలు దిగుతూ ఆనందంగా గడిపారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించినప్పుడే శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారని శాప్ డైరెక్టర్ రవీంద్ర తెలిపారు. స్కేటింగ్ వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నగరంలోని చిల్డ్రన్స్ పార్క్లో స్కేటింగ్ వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. శిక్షణ పొందిన క్రీడాకారులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా శాప్ డైరెక్టర్ మాట్లాడుతూ క్రీడల్లో బాగా రాణిస్తే స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. స్కేటింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. క్రీడారంగం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ సహకారంతో పాటు ప్రజల సహకారం అవసరమన్నారు. నెల రోజుల పాటు ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఈశ్వర్, క్రీడాకారులు పాల్గొన్నారు. అద్భుత జ్ఞాపక శక్తి, దాని రహస్యాలు అనే అంశంపై నగరంలో నిర్వహిస్తున్న ఉచిత అవగాహన సదస్సు కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైనర్ జేఎస్సీ రాజ్ విద్యార్థులను మరోసారి విలువైన చిట్కాలతో ఆకట్టుకున్నారు. మెమోరీ మంత్ర సదస్సులో ట్రైనర్ జేఎస్సీ రాజ్ విద్యార్థులకు విలువైన చిట్కాలను అందించారు. టౌన్ హాల్లో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మనిషి మెదడు అద్భుతాలు సృష్టిస్తుందని, ప్రణాళికాబద్ధంగా వాడుకుంటే ఏదైనా సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు నేర్చుకునే ప్రతి అంశాన్ని దృశ్య రూపంలోకి మార్చి మెదడుకు అందిస్తే దీర్ఘకాలం గుర్తుంటుందని తెలిపారు. విద్యార్థుల చేత స్వయంగా జ్ఞాపకశక్తి చిట్కాలను ప్రదర్శింపజేసి అభినందించారు. కోర్టు తీర్పులపై ప్రగతిశీల ప్రజావేదిక ఆధ్వర్యంలో చర్చావేదిక కార్యక్రమం జరిగింది. టౌన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు హాజరై చట్టాలపై అవగాహన కల్పించారు. నగరంలోని టౌన్ హాల్ రీడింగ్ రూంలో కోర్టుల తీర్పులపై చర్చావేదిక కార్యక్రమం జరిగింది. ప్రగతిశీల ప్రజావేదిక ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం జరుపుతున్న చర్చావేదికలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంస్థ సభ్యులు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ఏఎస్ఎస్ రాంప్రసాద్, చంద్రన్, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సమ్మర్ క్యాంప్లో భాగంగా ఏసీ స్టేడియంలో క్రికెట్కు సంబంధించి పలువురు క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఏసీ స్టేడియంలో క్రికెట్ క్రీడా రంగానికి పలువురికి శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణ ద్వారా క్రీడాకారులలో ప్రావీణ్యతను పెంచేందుకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నామని కోచ్ ప్రభాకర్ తెలిపారు.
గత సంవత్సరం కేవలం బాలురకు మాత్రమే శిక్షణ ఇవ్వగా ఈసారి బాలికలకు కూడా శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణ పూర్తి అయిన తర్వాత ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి జిల్లా రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. త్వరలోనే నెల్లూరులో ఎల్ఈడీ లైట్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు. నగరంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఎల్ఈడీ లైట్లను ప్రారంభించారు ఆయన. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణతో పాటు సిటీ రూరల్ ఎమ్మెల్యేలు అనిల్ కోటంరెడ్డి, శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలో ఏర్పాటు చేస్తున్న ఎల్ఈడీ లైట్లను ప్రారంభించారు కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు. కరెంట్ ఆఫీస్ సెంటర్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, సిటీ రూరల్ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, మేయర్ అబ్దుల్ అజీజ్, కలెక్టర్ జానకిలతో కలిసి స్విచ్ ఆన్ చేశారాయన. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య త్వరలోనే నెల్లూరులో ఎల్ఈడీ లైట్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. దీనివల్ల విద్యుత్ ఆదా చేయవచ్చని అన్నారు. అలానే నగరం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అవసరమని చెప్పారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో ప్రజలు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ముప్పవరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వర్ణభారత్ ట్రస్ట్లో వికలాంగులకు ట్రైసైకిళ్లు, చెవిటి మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. యంత్రాల పంపిణీ అనంతరం ఆయన మాట్లాడుతూ ముప్పవరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవలను ప్రారంభించామన్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని దళితులకు ఈ సంస్థ ద్వారా విశేష సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, కలెక్టర్ జానకి, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సురేంద్రారెడ్డి, స్వర్ణభారత్ ట్రస్టీ దీపా వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు సింహవాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారు సింహవాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి దేవిరెడ్డి మురళీరెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఉస్మాన్ సాహెబ్పేట మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీనివాసుని కళ్యాణ వైభోగాన్ని తిలకించి తరించారు. నగరంలోని ఉస్మాన్ సాహెబ్పేట బాబు గిరిజన కాలనీలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. భక్తులు కళ్యాణాన్ని తిలకించేందుకు భారీగా హాజరయ్యారు. ఆలయ అర్చకులు ఉత్సవమూర్తుల విగ్రహాలను విశేషంగా అలంకరించి శాస్త్రోత్కంగా కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. విశ్వశాంతి మహాయాగ మహోత్సవాల్లో భాగంగా జరిగిన వల్లీస దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. వేణుగోపాల స్వామి డిగ్రీ కాలేజీ ఆవరణలో జరిగిన ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నగరంలోని వేణుగోపాల స్వామి డిగ్రీ కళాశాల ఆవరణలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. విశ్వశాంతి మహాయాగ మహోత్సవాలలో భాగంగా పండితులు శాస్త్రోత్కంగా కళ్యాణాన్ని జరిపించారు. కళ్యాణానికి ముందు సామూహిక సూర్యహోమం, సరస్వతి పూజలు అతిరాత్రం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. సింహవరి పట్టణంలో ఈ యొక్క వల్లి దేవసేన సమేత